ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇక్కడ అటెండ్ అయిన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ గడిచిన ఏడాది ఎలా అయితే పార్లమెంట్ సమావేశాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామో అలానే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలను కూడా చక్కగా మనం ప్రారంభించుకొని క్వశ్చన్ అవర్లో వ్యాలిడ్ అయిన క్వశ్చన్స్తో ముందుకు వెళ్దామని చెప్పి నిశ్చయించుకున్నాం. ఇకపైన మొత్తం బాధ్యతని మన స్పీకర్ అయినటువంటి లిఖితా గారు తన అధ్యక్షతన రన్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. హలో ఎవ్రీవన్, నమస్తే. ఐఎమ్ స్పీకర్ లిఖిత. ఇక్కడకు హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారములు తెలుపుతూ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నాను. స్పీకర్ గా ఉండే అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరినీ ఒకే దృష్టితో చూస్తాను. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ముందుగా చర్చించాల్సిన విషయాలను సభముఖంగా తెలపమని కోరుతున్నాను. ముందు సుష్మా గారితో స్టార్ట్ చేద్దాం. నమస్కారం అధ్యక్ష. ఇటీవలి రోజుల్లో ఆడవారి రక్షణ లేదని మనం చాలా సంఘటనల్లో గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజుల్లో ఆడవారికి రక్షణ కల్పిస్తామని మన ప్రెసెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నట్లయితే అసలు ఎక్కడ గర్ల్ సెక్యూరిటీ అనేది కనిపించడం లేదు. నాకు ఈ విషయంపై వివరణ రూలింగ్ పార్టీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అధ్యక్ష, ముందుగా చాలా అద్భుతమైన ప్రశ్నతో ఈ క్వశ్చన్ హార్ ను మొదలుపెట్టిన డి చరిష్మా ఎమ్మెల్యే గారి శుభాకాంక్షలు చెప్తూ, అధ్యక్ష మీకు తెలిసిందే కదా, ఏ వ్యవస్థను 100% అభివృద్ధిలోకి తీసుకురావడం మన వల్ల సాధ్యం కాదు. కానీ స్టెప్ బై స్టెప్ తీసుకురావడంలో మాత్రం మేము రాజీ పడము. ఆధారాలు లేని ఆరోపణలు ఎప్పటికీ ఈ సమాజానికి మంచిది కాదు. దీనికి నేను సమాధానం చెప్పొచ్చా? మన రూలింగ్ పార్టీకి ఎమ్మెల్యే అయిన షణ్ముఖ్ గారు ఎలా చెప్పారంటే, తనకు వచ్చిన యాక్టింగ్ అంతా ఇక్కడ చూపించారు. తనకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే, కానీ అతన్ని కొద్దిగా రియాలిటీలోకి రమ్మనండి. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయిన తనుజా గారు ఎమ్మెల్యే చరిష్మా గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మన రూలింగ్ పార్టీ వారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించారో తెలుసుకోవాలనుకుంటున్నాను. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయిన చరణ్ గారు ఎమ్మెల్యే మేఘనా గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రొసీడ్ అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మేము ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనేది ప్రారంభించాము. ఇది స్త్రీలకు ఎంత ఉపయోగపడుతుందంటే, ఏ స్త్రీ అయితే బాధించబడుతుందో తను తక్షణం ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే పోలీసులు తక్షణం అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 2024-25 సంవత్సర బడ్జెట్ లో రూలింగ్ పార్టీ వారు మహిళా సంక్షేమం కోసం ఏమైనా నిధులు కేటాయించారా? మన అపోజిషన్ పార్టీ అయిన ఎమ్మెల్యే మేఘనా గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బడ్జెట్ లో భాగంగా ఐఎంఆర్ రేట్లను, ఆడ శిశు హత్యలను ఖచ్చితంగా ఆపుతామని తెలియజెప్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆధునిక సదుపాయాలు అందజేస్తామని తెలుపుతున్నాము. అధ్యక్ష, మా గవర్నమెంట్ వచ్చాక స్త్రీలకు అందించవలసిన బడ్జెట్ ని అందిస్తూ వాళ్ళకి సరైన సదుపాయాలు అందిస్తున్నాం. దీనికి సంబంధించిన మిగతా వివరాలు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చరణ్ గారు వివరిస్తారు. రక్తహీనత తక్కువగా ఉన్న గర్భిణీల కోసం ప్రత్యేక సదుపాయాలు అందిస్తున్నాం. తరువాత విషయాలు ఐరన్ లేడీ ఆఫ్ ది పార్టీ దివ్య గారు కొనసాగిస్తారు. అధ్యక్ష, నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ ఎమ్మెల్యే చరణ్ గారికి నా ధన్యవాదాలు. నేషనల్ హెల్త్ మిషన్ భాగంగా తక్కువ ఆహార పోషకాలు ఉన్న జిల్లాలలో అంగన్వాడీ నెట్వర్క్ ను చేయాలనుకుంటున్నాం. నా తర్వాత హాస్ని ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్య ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, డ్వాక్రాలో భాగంగా 0% ఇంట్రెస్ట్ అనేది ఇచ్చి మహిళలను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాం.
ఎన్ని మంచి చేసినా కూడా అపోజిషన్ వాళ్ళు మా మీద ఎన్నో నిందలు వేస్తున్నారు. అధ్యక్ష, లాస్ట్ అడిగిన దానికి నేను సమాధానం చెప్పవచ్చా? మన రూలింగ్ పార్టీకి ఎమ్మెల్యే రాజశేఖర్ గారు తన మేకప్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ రాష్ట్రం డెవలప్మెంట్ మీద పెట్టుంటే చాలా బాగుపడేది. ప్రొసీడ్. మన ఎమ్మెల్యే అయిన శ్యామ్ గారు మా రూలింగ్ పార్టీ చేసిన కార్యక్రమాలు కనిపించాలంటే తనని కొద్దిగా స్పెట్స్ తీసి చూడమనండి. మా కార్యక్రమం అనేది కనిపిస్తుంది ఆ ఎమ్మెల్యే అయిన శ్యామ్ గారికి. మా గవర్నమెంట్ పర్మనెంట్ ఎలక్షన్ లో మహిళలకు ఎక్కువగా సీట్లు ఇచ్చాము. అది కూడా 100లో 33% ఓన్లీ మహిళలకి ఇచ్చాము. Are you stand with 33%? అధ్యక్ష, 2024 ఎలక్షన్ లో 33% ఉమెన్ కి రిజర్వేషన్ అయిందని చెప్పారు. కానీ 13.36% నియర్లీ 14%. ఆయన చెప్పిన దానికి రియాలిటీకి ఏవైనా మాటలు సంబంధం ఉన్నాయా? అధ్యక్ష, ఇదే విషయంతో పాటుగా నేను ఇంకో విషయం చెప్పదలుచున్నాను. మన దేశం కన్నా తక్కువ జనాభా ఉన్న అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఇలా ఎన్నో దేశాలలో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంది. కానీ మన దేశానికి వస్తే మన దేశం అనేది ఇతర దేశాలతో పోలిస్తే పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మన దేశం కన్నా తక్కువ జనాభా ఉన్న వివిధ దేశాల్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఉంటే మన దేశం ఏం చేస్తుంది? దీని గురించి మరింతగా వివరించమని రూలింగ్ పార్టీ వాళ్ళని కోరుకుంటున్నా. అధ్యక్ష, కెన్ ఐ ప్రొసీడ్? మొదటి నుండి భారతదేశంలో మేల్ డామినెన్స్ చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇండియా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉమెన్స్ ఒక పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే కల్పనా చావ్లా తర్వాత మన దేశంలో ఉమెన్స్ ఒక పార్టిసిపేషన్ ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణాలు రూలింగ్ పార్టీ నుంచి కోరుకుంటున్నాను. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే తనుజ గారు ఎమ్మెల్యే లాస్ట్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మా గవర్నమెంట్ వచ్చిన తరువాత నారీ శక్తి వందనం అనే స్కీమ్ ని తెచ్చాము. కానీ 33%లో 14 మాత్రమే రావడానికి గల కారణం స్త్రీలు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ వంటి కారణాల వల్ల స్త్రీలు తమను తామే తక్కువ చేసుకొని రాజకీయాల్లోకి రావడానికి ఒప్పుకోవడం లేదు. కానీ భవిష్యత్తులో మేము 33% వరకు రిజిస్టర్ చేస్తామని హామీ ఇస్తున్నాము. అధ్యక్ష, కెన్ ఐ ప్రొసీడ్? అధ్యక్ష, ఉమెన్ సంక్షేమం గురించి మా గవర్నమెంట్ అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు వేస్తున్నారు. లేటెస్ట్ ఒలింపిక్స్ గేమ్స్ లో ఏషియన్ గేమ్స్ మెడల్స్ ఉమెన్స్ కి ఎంతో ప్రయారిటీ ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి. రెస్పెక్టెడ్ స్పీకర్, ఎత్ర నార్యస్తు పూజ్యంత రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ ఎంత చెప్పినా రియాలిటీలో మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నిర్లక్ష్యం చేయబడుతుంది. అధ్యక్ష, కెన్ ఐ ప్రొసీడ్? అధ్యక్ష, మహిళల విద్య కోసం నేటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అధ్యక్ష, కెన్ ఐ ప్రొసీడ్? 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేస్తున్నాము. రిమోట్ షోసింగ్ విలేజెస్ లో కూడా స్కూల్ డ్రాప్ అవుట్ తగ్గిస్తున్నాము. అలానే అవసరమైతే న్యూ స్కూల్స్ రెడీ చేసే ప్లాన్ లో ఉన్నాము. ఇప్పుడు జరిగిన శీతాకాల సమావేశంలో ఇప్పుడు జరిగిన క్వశ్చన్ అవర్ లోని మన చీఫ్ మినిస్టర్ గారు కన్క్లూజన్ ఇస్తారు. అధ్యక్ష, నేను చివరిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మేనిఫెస్టోలో మేము పేర్కొన్న హామీలన్నింటినీ తీరుస్తాము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని గెలిపించుకుంటాము. గత ప్రభుత్వం చేసిన తప్పుని సవరిస్తూ ప్రజలందరినీ కలుపుకుంటూ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అలాగే అపోజిషన్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సలహాలను కూడా తీర్చుతాము. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించాలి అనేది మన ప్రాథమిక సిద్ధాంతం.